నా ఫోన్ అగుపించట్లా, ఏడబెట్టానో ఏమో. ఇందాక ఇంట్లో ఎక్కడో చూసినట్టుంది. అది నీ ఫోనేనా? ఇంట్లో పెట్టినానా? మీరు చేసిన పనికి బుర్ర ఏమి పని చేయకుండా పోయి ఉండదు. ఏడుండదు ఇది. నా ఫోన్ నువ్వు ఎత్తుకొచ్చుండవా? ఇటీ. మరి నువ్వు లోపలికి రానన్నావు కదా. నీకోసం కాకపోయినా మా అమ్మ కోసమైనా నిన్ను లోపలికి రప్పించాలి, లేకపోతే మా అమ్మ ఫీల్ అయిపోతుంది. పిలిస్తే రావట్లేదు కాబట్టి నీ ఫోన్తోనే నిన్ను లోపలికి రప్పించాను. నిన్ను కొడతావా? కొట్టు కొట్టు, ఇక్కడ కొట్టు. మీ నాన్నగారిని పిలిచానంటే ఎవరికి ఇబ్బంది? నీకా నాకా? కొట్టు కొట్టు, దా కొట్టు 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 కొట్టు. బాగా తెగించినావు పాప నువ్వు. నీకట్ట సాగుతూ ఉండదు. ఏమన్నా అంటే మా నాయన ఒకడు దొరికినాడు నీకు సపోర్ట్గా. నాకు అవకాశం వస్తుంది పాప, వచ్చినప్పుడు చెప్తాను. ఫోన్ ఇవ్వు. ఏవను? హే, ఇవ్వమని చెప్తా ఉండనా? హలో, తప్పుకో. ఎక్కడికి? బయటికి. హే పాప, నువ్వు బయటికి పోకూడదనే కదా లోపలికి తీసుకొచ్చింది. వెళ్ళి కామ్గా పడుకో పో. నేను బయటికి పోవాలా? నువ్వు తప్పుకో. మీ నాన్నని పిలవమంటావా? ప్రతిసారి మా నాయన ఒకడు దొరికాడు. అక్క చేసిన పనికి తను బాగా హట్ అయినట్టున్నాడు. కోపమొచ్చినా ప్రేమొచ్చినా ఆపుకోలేని ఆ శివుడి మీద ఆ తల్లికి అంత ప్రేమేందో ఎట్టా సర్దుకుపోయుండాదో అర్థమే కాదు. శివపార్వతులంటే ఆవేశం, అర్థం చేసుకోవడం. తండ్రి బూడిద పూసుకునేవాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావమ్మా? ఏమీ పట్టకుండా శ్మశానాల వెంట తిరిగేవాడితో ఎలా కాపురం చేస్తావమ్మా అని అడిగితే ఆ తల్లి, మీరు వేషధారణ చూస్తున్నారు నాన్న, నేను మనసు చూస్తున్నాను, అడిగింది కాదనిలేని ఆయన బోళాతనం చూస్తున్నాను, నేనాయన్ని చేసుకుంటాను అని అంటే ఆ తండ్రి కూడా ఇంకేం మాట్లాడకుండా సరే అన్నాడు. ఆవేశం అన్నది శివయ్య స్వభావం, సర్దుకుపోవడం అన్నది పార్వతమ్మ స్వభావం. అడ్డొచ్చాడని పసిబిడ్డను చూడకుండా తన బిడ్డ తల నరికాడని ఆయన ఆవేశాన్ని అర్థం చేసుకున్న పార్వతీదేవి చావుకి పుట్టుక ఉండదని తెలిసి కూడా నా బిడ్డను బతికించమని వేడుకుంది. అంతటి ఆవేశపరుడైనా కూడా భార్య బాధని చూడలేక చనిపోయిన ఏనుగుతల తీసుకొచ్చి ఆ బిడ్డకు పెట్టి ఈ లోకానికి విఘ్న వినాయకుణ్ణిచ్చాడు. ఆయన ఆవేశం ఆమె అర్థం చేసుకోకపోతే ఆ కాపురం నిలబడదు. అందుకే భార్యాభర్తలంటే కష్టం సుఖంలా కలిసి ఉండాలి అంటారు. భర్త కష్టంలో ఉంటే భార్య ధైర్యం కావాలి, భార్య బాధలో ఉంటే భర్త ఓదార్పు కావాలి. అలా ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే ప్రతి జంట శివపార్వతులేనమ్మా. అంతేనా? నువ్వు చెప్పిన మాదిరుంటే భార్యాభర్తల మధ్య గొడవలెందుకొస్తాయి? గొడవలైనప్పుడు విడిపోయే పరిస్థితులెందుకొస్తాయి?
పిల్లలెట్టా బతకాలని మన పెద్దోళ్ళెప్పుడో బతికి చూపించేసినారు. కానీ ఈ తరానికి అది తెలియక తప్పులు చేస్తా ఉండారు. మనిషి తప్పు చేయడమ్మా, ఆవేశం తప్పు చేయిస్తుంది. ఆవేశాన్ని కూడా అర్థం చేసుకోగలిగితే సమస్యే ఉండదు. భర్త ఆవేశపడినప్పుడు భార్య ఒక్క క్షణం మౌనం వహిస్తే ఆ ఆవేశం అక్కడితో చల్లారిపోతుంది. భార్య బాధపడుతున్నప్పుడు భర్త మౌనంగా వినగలిగితే భర్తకు తన బాధ చెప్పుకోగలిగానన్న భార్య కోరిక తీరుతుంది. ఈ రోజుల్లో అలా చాలామంది ఉండలేకపోతున్నారు. ఉండగలిగిన వాళ్ళు చచ్చే వరకు ప్రేమగా ఉండగలుగుతున్నారు. తాత్కాలికమైన ఆవేశాలకి శాశ్వతమైన ప్రేమకు దూరం అవుతున్నారు. అవునన్నా, చిన్న చిన్న విషయాలకు కూడా విడిపోతుండారు. పెళ్ళైన 4 దినాలకే విడాకులంటుండారు. సర్లే, పండగ పూట అట్టంటోళ్ళ గురించి మనకెందుకులే, కానీ సినిమా బ్రహ్మాండంగా ఉండాది, చూద్దాము. అమ్మా వర్ష, బయట బట్టలు ఆరేసున్నాయి, తీసుకురాపో. సరే అమ్మా. వర్షతో మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం. హాయ్. హాయ్, ఏంటి బావా ఇలా వచ్చావు? ఈ శారీ నీదేనా? చాలా బాగుంది. కాదు బావా, మా చిన్నక్కది. ఇది కన్ఫర్మ్గా నీదే? ఆ, కాదు, మా పెద్దక్కది. ఇది కన్ఫర్మ్గా నీదే? అవును. చూసావా ఎంత కరెక్ట్గా చెప్పాను? నా ఒంటి మీద చున్ని నాది కాకపోతే ఇంకెవరిదవుతుంది బావా? సారీ. పర్లేదు బావా, నీ మనసు ఇక్కడ లేదు కదా. ఎలా కనిపెట్టావు? ఏదో చెప్పాలనొచ్చి ఇంకేదో చేస్తుంటే ఆ మాత్రం అర్థమవుదా మరి? ఓహో, గ్రేట్. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే అది యాక్చువల్గా మా వదిన మా ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఏం గమనిస్తున్నావు? ఏం లేదు, అన్నయ్య వదిన ఇద్దరూ ప్రేమగా ఉంటారు కదా, ఆ విషయం. ఓ, దాని గురించా? మరి ఇంకేమనుకున్నావు? ఏదో చెప్పాలనుకొని ఇంకేదో చెప్పావనుకున్నానులే. లేదు ఇదే. అవునా? సరేలే.